డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీ నిజంగానే మారిపోయాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముబ్బడిగా నిధులు ఇచ్చేసి రానున్న 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళటానికి ఆయన పూర్తి సహకారం అందించబోతూ ఉన్నాడా? ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు సాధించిన ఘనతలు ఏమిటి? నిజంగా అవన్నీ ఘనతలేనా అనేది ఈ వీడియోలో నేను మీతో వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీ పర్యటన నిన్నటితోటి ముగిసింది. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కావచ్చు, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ని కావచ్చు, ఇంకా చాలామంది మంత్రులను కూడా కలిసి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏమేం చేసుకొచ్చేవాడో అవన్నీ నిన్న కూడా చేశాడు. ఇదైతే క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఏం అడిగాడు అనే దాని మీద ఏ ఒక్క విషయము బయటకు వచ్చేది కాదు. ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఒకటి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఇక వరుసగా ఒక 24-25 లిస్టు బయటకు రావటం తప్ప, అవి పేపర్లో ప్రింట్ అవటం తప్ప వేరే ఏ దాని మీద ఎటువంటి సమాచారం ఉండదు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో మరి ఆయన వెనుకెడుతో వెళ్ళిన అధికారులు కానీ, ఇతరత్ర ఎంపీలు కానీ, వీళ్ళందరితోటి ఈ ఆయన సమావేశమైన మంత్రులు అందరితోటి ఏం మాట్లాడాడు, ఏం అడిగాడు మొత్తం క్రిస్టల్ క్లియర్గా బయటకు వచ్చింది. అందులో అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు గురించి, ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి, గ్రీన్ఫీల్డ్ హైవేల గురించి, ఇక బీపీసీఎల్ మచిలీపట్నంలో పెట్టబోయే ఆయిల్ రిఫైనరీస్ గురించి, ఇంకా చంద్రబాబు నాయుడు ఏమేమి అడిగాడు అనే దాని గురించి, పోలవరానికి నిధుల గురించి కానీ, అమరావతి అభివృద్ధికి నిధుల గురించి కానీ, వీటన్నిటి గురించి బయటకు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా నిశ్చయంగా అడిగాడు కాబట్టి అధికారులు కూడా బయట పెట్టగలిగారు. దీంట్లో చాలా వరకు ప్రాథమికంగా పర్మిషన్లు రావటం జరిగింది అనేది కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా దీని గురించి మనం ఆలోచిద్దాం, చేద్దాం అని వాళ్ళు చెప్పటమే ప్రాథమికంగా దానికి పర్మిషన్ వచ్చినట్టే లెక్క. కానీ అధికారికంగా రావాలంటేను ఏ మేరకు దానికి వాళ్ళు సహకారానికి నిధులు ఇస్తారు అనేది బడ్జెట్ సెషన్స్ తర్వాత మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాంటి ప్రాథమిక ఇవన్నీ ముందుగానే వాళ్ళు ఇచ్చినప్పటికీ తరువాత బడ్జెట్లో వాటిని ఏటిని కేటాయించకపోవటం, చివరి బడ్జెట్ వరకు వేచి చూసిన తరువాతే చంద్రబాబు నాయుడు ఇక ఎన్డీఏలోంచి బయటకు రావటం, అక్కడున్న వాళ్ళ మంత్రులు రాజీనామా చేయటం, ఆ తర్వాత బీజేపీ మంత్రులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీనామా చేయటం, ఇదంతా జరిగిపోయింది. ఎందుకంటే చివరి బడ్జెట్ ఇక మరి ఎన్నికలకు ముందున్న బడ్జెట్లో కూడా ఏమి రాలేదు అని అంటే ఇంకేమి ఇస్తారని, ఏమి ఇవ్వరనే కదా దాని అర్థం. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాథమికంగా అప్రూవల్స్ రావటం జరిగింది, కానీ బడ్జెట్లో ఏ మేరకు వాళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటారు అనేది. అమరావతిలో ఇవన్నీ ఇంతకుముందు విభజన హామీల్లో ఉన్నవే. విభజన చట్టం ప్రకారంగా అప్పుడు 2014-19 మధ్య ప్రాథమిక అప్రూవల్స్ పొందినవే. అందుకోసమేనే కదా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు కానీ, మిగతా ఔటర్ రింగ్ రోడ్డుకు కానీ వీటన్నిటికీ ప్లాన్లు గీయించి మరీ పెట్టింది. అసలు వెయ్యనే ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో మాల్ ప్రాక్టీస్ జరిగిపోయింది, దాని అంతట్లో క్విడ్ ప్రోకోలు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించినప్పటికీ కూడా అవన్నీ అంతకుముందు అప్రూవల్స్ చేసి వాటన్నిటి ప్లాన్లు సిద్ధం చేయబడ్డాయి. అంటే 14-19 మధ్య ఉన్న అంశాలే ఇవన్నీ. కొత్తగా ఇప్పుడు చర్చలోకి వచ్చింది ఏమిటయ్యా అంటే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ. దీన్ని విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ఆయిల్ రిఫైనరీ పెట్టి తీరాల్సిందే అనేది విభజన హామీల్లో కూడా ఉంది. దాన్ని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు అడిగాడు. దీని గురించి ఒక పక్కన యూపీ, మరొక పక్కన గుజరాత్ కూడా దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఓకే చెప్పేసినట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.
ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నంలో 3,000 ఎకరాలు యాక్వైర్ చేయటానికి సిద్ధపడిపోతున్నట్టుగాను, ఈ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఇక్కడికి వచ్చేస్తున్నట్టుగాను వార్తలు వచ్చేసాయి. అందులో ఏ మేరకు వస్తుంది, ఇది ఖచ్చితమేనా అని తెలుసుకోవడానికి కూడా ఇంకా సమయం పడుతుంది. యూపీ, గుజరాత్ అంటే మామూలు విషయం ఏం కాదు, అది బీజేపీ పాలిత రాష్ట్రాలు. వాటినన్నిటినీ కాదనుకుని చంద్రబాబు నాయుడు కోసం అవి ఇస్తారా అని అంటే ఇచ్చే అవకాశాలు కొంచెం మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం మాత్రమే కాకుండా వాళ్ళకి బలంగా కూడా ఉన్నారు. మొన్ననే టీఎంసీ ఎంపీ ఒక ఆయన చెప్పినట్టుగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు భుజాల మీద చేతులు వేసుకొని 2 ఊతకర్రలు పట్టుకొని మోడీ పార్లమెంటుకు వచ్చాడు అని చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ అవసరం ఉంది. కానీ ఓ పక్కన నితీష్ కుమార్ ప్రత్యేక హోదా బీహార్కి కావాలని, లేదా ప్రత్యేక ప్యాకేజీకైనా కూడా ఒప్పుకునే విధంగా కొన్ని రకాలైన సంకేతాలు పంపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న అందరినీ కూడగట్టి అదే తీర్మానం కూడా చేస్తూ ఉన్నాడు. మరి అలాంటిది ఏది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ గురించి కానీ ప్రస్తావన పెట్టకపోయినప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆయన నిధులు అడుగుతూనే ఉన్నాడు. ఈ విషయం అయితే కన్ఫామ్గా తెలుస్తుంది. కానీ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మోడీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఇంతకుముందు పోలవరానికి కూడా అన్నీ సజావుగానే నడుస్తూ ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని కట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు దాన్ని వీళ్ళు ఖర్చు పెట్టి తరువాత దాన్ని యుటిలిటీ సర్టిఫికెట్లన్నీ ఇచ్చి రీఎంబర్స్మెంట్ చేసుకునే ఒక ప్రాసెస్ని తీసుకుని ఈయన త్వరగా పూర్తి చేసుకున్నాడు. కాబట్టి అది ఈ మేరకైనా పూర్తయింది. దాంట్లో కూడా మెలక పెట్టడానికి అర్రర్రదే ఈ పోలవరం ప్రాజెక్టు టకటకా పూర్తయిపోతుంది, మనం మొత్తం డబ్బులు మనమే కట్టేస్తే మరి చంద్రబాబు నాయుడు అనవసరంగా పేరు ఎక్కడ సంపాదిస్తాడు అని అప్పుడు మోకాలంటే మెలక పెట్టడం కోసం R&R ప్యాకేజ్ మాకేం సంబంధం లేదు అని ఆ రోజు నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అమెరికా వెళుతూ ఉన్న వ్యక్తి కూడా ఆగిపోయి ఢిల్లీ వెళ్ళి అరుణ్ జైట్లీ తోటి మిగతా అందరితోటి సమావేశమై R&R ప్యాకేజీ మీరే ఇవ్వాల్సిందేనని ఒప్పించినట్టుగా కూడా తెలిసింది. కానీ వాళ్ళు ఏమి ఇస్తామని ఒప్పుకోలేదు. తరువాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ R&R ప్యాకేజీని పూర్తిగా వదిలేయటం కోసం, అది రాష్ట్రం నెత్తినే పెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాని ఛాయలకు కూడా పోకపోవటం, ప్రాజెక్టుని పూర్తి చేసే ఉద్దేశాలు ఏమాత్రం లేకపోవటం మూలాన జరిగింది. కానీ ఆ నష్టం ఇప్పుడు మరింతగా పెరిగిపోయి ప్రాజెక్టు యొక్క వ్యయం దరిదాపుగా 40% ఎక్కువ కావస్తుంటే దాని మీద కొత్తగా మెలకలు ఏం పెడతారు అనే దాని మీద ఆలోచించాలి. ఏదైనా ఇప్పుడు ప్రాథమికంగా మనకు అన్ని అప్రూవల్స్ వచ్చినప్పటికీ, చంద్రబాబు నాయుడు అడిగిన ప్రతి పని చేయటానికి వాళ్ళు సిద్ధపడినప్పటికీ కూడా బడ్జెట్ దాకా ఆగవలసిన అవసరం ఉంది. బడ్జెట్లో ఏది ఫైనల్గా అయితే అది మాత్రమే ఖచ్చితంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఇదిగో ఎంత ఇస్తూ ఉన్నారు అనే విషయం తెలిసేది. అప్పటి వరకు మోడీ మారాడో లేదో తెలియదు. అంటే మోడీ పాత ఉద్దేశాలు ఏమున్నాయని ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరమే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.